జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నమస్తే సార్. నమస్తే. చూడు, ఇది 1 ఇయర్కి ఒకసారి జరిగే కళ్యాణోత్సవం కాబట్టి సెంటిమెంటల్గా ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. నా అంచనా ప్రకారం ఆ రోజు నా భార్యకు చావుకి కారణమైన అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో గుడికి వచ్చిన వాళ్ళందరినీ అబ్జర్వ్ చేయి. అలాగే సార్. వాళ్లలో ఆ హత్య చేసిన అమ్మాయి ఉందో లేదో కనిపెట్టు. అలాగే సార్. చూడుగుణా, లాస్ట్ టైంలా కన్ఫ్యూజ్ అవ్వకు. క్లారిటీతో ఉండు. అర్థమైందా? లాస్ట్ టైం అంటే ఏదో చిన్న పొరపాటు జరిగింది. ఈసారి జరగదు సార్. సరే వెళ్ళు. అలర్ట్గా ఉండు. మిస్ అవ్వకూడదు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. మ్, సార్, మీరు చెప్పినట్టే పెన్సిల్ స్కెచ్ తీసుకొచ్చాను సార్. వెరీ గుడ్. ఈ పెయింటింగ్ని జనాలతో రద్దీగా ఉండే ప్లేస్లో పెట్టండి. ఈ పెయింటింగ్ని చూసి ఎవరైనా టెన్షన్ పడినా, దీని గురించి ఎవరైనా మాట్లాడుకున్నా, ఈ పెయింటింగ్ని పదే పదే ఎవరైనా భయంతో గమనించినా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సరే సార్. సార్. అలర్ట్గా ఉండండి. అలాగే. మ్. నా భార్యని చంపిన రాక్షసి, ఈ రోజు నువ్వు ఇక్కడికి ఖచ్చితంగా వస్తావని నా 6th సెన్స్ చాలా బలంగా చెప్తుంది. ఈ రోజు నేను తప్పకుండా పట్టుకొని తీరుతాను. నిన్ను నా నుంచి ఏ శక్తి కాపాడలేదు. నాలుగేళ్ల పాపాన్ని పరిహారం చేసుకోవడానికి వచ్చారా? లేదంటే ప్రక్షాళన చెయ్యమని ఆ తల్లిని వేడుకోవడానికొచ్చారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మేమేం పాపం చేశాం? మమ్మల్ని పట్టుకుని పాప ప్రక్షాళన చేసుకోవడానికి వచ్చారా అంటారేంటి అర్థం లేకుండా? పరోపకార పుణ్యయే పాపాయ పరపీడనం. ఎదుటివారికి కన్నీళ్లు కలిగించేలా, హాని చేసేలా ప్రవర్తించటం పాపం. ఆ హాని ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా చేసినా కూడా పాపమే. మాకు తెలిసి మేమెవరికీ హాని చేయలేదు. మా కారణంగా ఎవరికీ బాధ కలగలేదు. మరి మీరెందుకిలా అంటున్నారో మాకు అర్థం కావటం లేదు. కారణమయ్యారు. ఒక కుటుంబం కన్నీరు పెట్టుకోవడానికి మీరు కారణమయ్యారు. ఒక కుటుంబానికి తీరని వేదన కలగడానికి, కరిగిపోని బాధని మోయడానికి మీరంతా కారణమయ్యారు. అటు ఒక వ్యక్తి కన్నీటి కోతకి, ఇటు ఒక తల్లి కడుపు కోతకి మీరు కారణమయ్యారు. తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన పాపంలో మీరున్నారు. మీ ప్రమేయముంది, మీ పాత్ర ఉంది. మీరు ఏమంటున్నారో, ఏ విషయం గురించి అంటున్నారో మాకు అర్థం కావడం లేదు. మా వల్ల ఏం పాపం జరిగింది? మా కారణంగా ఎవరు నష్టపోయారు? ఎవరికి వేదన కలిగింది? బుదో ఉదో ఎల్లమ్మ తల్లి, బుదో ఉదో. మా వల్ల ఎవరి కుటుంబానికో హాని జరిగిందని అన్నారు గాని, మా కారణంగా ఎవరో బాధపడ్డారని చెప్తున్నారు గాని, ఏం జరిగిందో వాళ్ళు ఎవరో మీరు చెప్పట్లేదు. చెప్పండి, అసలు ఏం జరిగింది? మాకు తెలిసి మేము ఎవరికీ హాని చేయలేదు. మరి మా కారణంగా బాధపడుతున్న వాళ్ళెవరు? మీరిప్పుడు చెయ్యాల్సింది, ఏ కన్న తల్లి కడుపు కోతకి గురయిందో, ఏ కుటుంబం బాధ అనుభవిస్తోందో తెలుసుకోవడం కాదు, వాటన్నింటినీ దూరం చేసే ప్రక్షాళన. ప్రక్షాళన అంటే ఏ విధంగా, ఎలా?
మంగళకరమైన శుభసూచికానికి ప్రతీకైన ఈ పసుపు చీరని ధరించు. కోనేటిలో అభ్యంగన స్నానం ఆచరించు. భక్తి శ్రద్ధలతో కళ్యాణం జరిపించు. నీ కారణంగా జరిగిన పాపానికి అదే పరిష్కారం, అదే ప్రాయశ్చిత్తం. ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాపంలా వెంటాడుతున్న ఆ పాపం నుంచి మీకు విముక్తి లభిస్తుంది. మీ ఇంటికి చుట్టుముట్టిన సమస్యలు, నిన్ను వెంటాడుతున్న కన్నీళ్లు అన్నీ పరిష్కారమవుతాయి. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి, ఉదో ఉదో. ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి, ఉదో ఉదో. పెన్కుటి, ఎందుకో ఆవిడ చెప్పినవన్నీ నమ్మాలనిపిస్తోంది. అందుకే ఆవిడ చెప్పిన ప్రకారం కోనేటిలో స్నానం చేసి స్వామివారికి కళ్యాణం జరిపిద్దామమ్మా. అమ్మా, ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు. సైన్స్ ఎంత డెవలప్ అయ్యాక కూడా ఇంకా ఇలాంటి వాళ్ళ మాటల్ని గుడ్డిగా నమ్మడం ఏంటి అర్థం లేకుండా? అవునమ్మా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మనం ఈ ఊరొచ్చి 5 ఏళ్ళు అవుతుంది. మనం ఎవరో కూడా ఇక్కడ వాళ్ళకి తెలీదు. మరి మన వల్ల ఎవరో బాధపడ్డారని, మన కుటుంబాన్ని సమస్యలు చుట్టుముట్టాయని చెబితే ఎలా నమ్ముతావు? ఏ ఆధారాలతో నమ్ముతావు చెప్పు? నమ్మాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.